ఈ ఆల్ ఇండియాలో నువ్వు కోరుకున్న రాష్ట్రంలో నీ కోరిక తీరిందిరా. ఇక మిగిలింది నా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నీ ఆటలంతా ఈజీగా సాగనివ్వను. నీ మాట వినేవాడు ఎవ్వడు లేడురా. ఇక్కడ ఎవడ్రా నువ్వు? నిత్య మృత్యువుతో మరణ మృదంగం చేసే నా మృత్యు స్థావరంలోకి ప్రవేశించి మనగాడిలా మాట్లాడుతున్నావు. చావాలని సరదాగా ఉందా? చావంటే భయం లేనివాణ్ణి, మృత్యువుతో స్నేహం చేసేవాణ్ణి, మరణాన్ని సైతం చేయించిన మెడలో మణిహారంగా వేయించుకున్నవాణ్ణి. మర్యాదగా నా మాట విని స్టేట్ వదిలి వెళ్ళిపో, లేదా ఈ జయసింహ చేతిలో చచ్చిపోతావురా. పిచ్చివాడా, ఈ అలెగ్జాండర్ పేరు చెబితే రాజకీయ నాయకుల నుంచి నా కొడుకుల వరకు నాకు సలాం చేసి గులాం అవుతారా? నువ్వు కొర్రకెంకవి. నీలాంటి వాళ్ళను నా సర్వీస్ లో చాలా మందిని చూశాను రా. ఎంతో మందిని చూసావు గానీ నన్ను చూడలేదుగా. సింహంతో వేట, ఈ జయసింహతో ఆట రెండు. నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన సింహాన్ని, నీలాంటి దేశద్రోహుల దుమ్ము లేపడానికి వచ్చిన సమరసింహాన్ని రా. నా లైఫ్ లో మొట్టమొదటి మనగాడివి నువ్వేరా నా ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడింది. నీలాంటి వాడు ఒక్కడు గనక నాతో ఉంటే ఈ మగటం లేని చీకటి సామ్రాజ్యానికి యువరాజుని చేస్తా. ఏమంటావు? నీలాంటి అవినీతి పరుల ఆటలు కట్టించడానికి కథన రంగంలో కాలు పెట్టాడు రా ఈ జయసింహ. పిల్లల జీవితాలతో చెలగటమాడే నీలాంటి వారికి చెలరేగే సింహాన్ని, నీలాంటి నరహంతకులను వేటాడడానికి వచ్చిన వేటాడే సింహాన్ని, నీలాంటి రౌడీల మక్కిలు ఎరగదీసి ఎదురు లేదని చెప్పడానికి వచ్చిన ఎదురులేని సింహాన్ని, నీలాంటి రౌడీల పాలిట రౌడీ సింహాన్ని, టోటల్ గా నాకు తిరుగే లేదని చెప్పడానికి వచ్చిన తిరుగులేని సింహాన్ని, జై సింహాన్ని రా. నువ్వు రాముడు వై కొడతానికి నేను 10 తలల రావణాసురుణ్ణి కాదు. కృష్ణుడు వై నువ్వు మెడ తెగ నరకటానికి నేను కంసుని కాను. లక్ష్మీ నరసింహ స్వామి వై గుండెలు చీల్చి నా పేగులు తీసి రుద్ర వీణ వాయించడానికి నేను హిరణ్యకశిపుణ్ణి కాదురా. తల రాత సైతం బ్రహ్మకు కూడా అందకుండా నా తలరాత్రిని నేనే మార్చుకున్నా గ్రేట్ అలెగ్జాండర్ని. ఎవరిని పట్టి చట్టానికి పట్టిస్తే వెలకట్టలేని నజారాన్ని ప్రకటించారు. హత్యలు, దోపిడీలు, అంతెందుకు దొంగతనాలు సైతం ఎవడి కనుసన్నల్లో జరుగుతాయో ఆరవీరం భయంకరుడే ఈ అలెగ్జాండర్. నీలా భయంకరమైన రౌడీలని చెప్పుకునేవాడిని కాలు కింద తొక్కేసిన చరిత్ర రా నాది. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగల మృగరాజు ఈ జయసింహ. తిహార్ జైలు నుండి తప్పించి వచ్చిన కరుడు కట్టిన గుండాల్ని సైతం నడి రోడ్డు మీద తెగ నరకగల ఈ జయసింహకి ఈ ఉగ్ర నరసింహానికి నువ్వేం పెద్ద లెక్క కాదురా. ఈ అలెగ్జాండర్ అంటే మండుతున్న అగ్నిపర్వతం లాంటి వాడు. అగ్నిపర్వతం జోలికి ఎవడైనా మెచ్చవలసిందే. అధికార దాహంతో అలమడిస్తున్న ఈ అలెగ్జాండర్ జోలికి వస్తే చితాభస్మంగా మారాల్సిందే. మీ ప్రాణాల మీద మీకెంత తీపుంటుందో ఎదుటి వారి ప్రాణాలు కూడా అలాంటివే. ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడే నీలాంటి నా కొడుకుల్ని బ్రతకనివ్వనురా. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, we the people of India, we are all
ఆఫ్ ఎనీ కాస్ట్, రిలీజియన్, రీజియన్ చెప్పుకోవటానికి పిల్లలు చదివే పుస్తకాల్లో మాత్రమే బాగుంటాయిరా. కానీ నిజ జీవితంలో ఏముందిరా నీ దేశంలో? అని నిత్యం రాజకీయ వ్యక్తుల మధ్య రక్తపాతాల మధ్య నలగేలా చేశాను నీ దేశాన్ని. నేను తలుచుకుంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నీ సిటీస్ మొత్తం కూడా నాలుగే నిమిషాల్లో మాడి మసైపోతాయి. అలెగ్జాండర్, భారతదేశంపై అధికారం చెలాయించాలి చూసిన తెల్లవాళ్ళను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులు పుట్టిన పుణ్యభూమిరా ఇది. ఎందరో వీరమణుతులు నడిచిన గడ్డరా ఇది. పౌరుషానికి పెట్టింది పేరున్న ఆంధ్రప్రదేశ్ అని నీకు తెలిసొచ్చేలా చేస్తా. అమెరికా సిఐఏ దగ్గర నుంచి ఇండియాలో ఉన్న సిబిసిఐడి వరకు అంతెందుకురా, ఈయనలో ఉన్న 193 దేశాలు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం వెంటాడుతూ పట్టుకోవడానికి చూస్తుంటే దొరకటానికి నేను అల్లా తప్ప గల్లీలో తిరిగే రౌడీ నా కొడుకు. అలెగ్జాండర్ నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మొనగాన్ని రా నేను. నాతో పెట్టుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, అది నీ డెత్ డే అవుతుంది. మర్యాదగా ఇప్పటికైనా నా మాట విని నీ దేశం వదిలి వెళ్ళిపో. కనీసం నీకు ప్రాణాలైనా మిగులుతాయి. నిన్ను నీ స్థావరాన్ని నేలమట్టం చేసి నిన్ను అడ్డంగా నరికి అడవి సింహాలకు ఆహారంగా వేస్తాను. నీ రక్తంతో ఈ పుణ్యభూమికి రక్తాభిషేకం చేస్తా. అంతవరకు నువ్వు బ్రతుకుండాలి కదరా. నా స్థావరంలోకి వచ్చి వెళ్ళటానికి నువ్వేమన్నా అభిమన్యుడు అనుకున్నావా? నో, రేపు సూర్యోదయం లేకుండా చేస్తా. ఇక్కడ నుంచి నువ్వు ప్రాణాలతో వెళితే కదరా మిస్టర్ జయసింహ. ఈ దేశం కోసం నవ్వుతూ తన ప్రాణాల్ని ఇచ్చిన భగత్ సింగ్ కి వారసుండిరా. ప్రజల్ని, ప్రభుత్వాల్ని దోచుకోవాలని చూసే నీలాంటి నా కొడుకుల్ని ఏరిపరేయడమే ఈ జయసింహ లక్ష్యం. చూడు, మరలా చెప్తున్నా, నీలా హీరోలమని ఫోజులు కొట్టిన ఎందరూ వైకుంఠపాడులో మింగిన నాగపాములాగా ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే నీలాంటి కుర్ర కుంకలు నా సర్వీస్లో ఎంతమందిని చూస్తుంటాను, ఎంతమందిని చంపుంటాను. మిస్టర్ జయసింహ, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నాతో చేతులు కలుపు, ప్రాణాలతో బయటపడతావు. ఆలోచించుకో. ఈ చరిత్ర నేను తిరగా రాస్తాను. నీకు అడ్డుగా నిలిచి నీకు సహాయ సహకారాలు అందించిన బాచిరెడ్డి గారిని, రణధీర్ బిల్లా గారిని ముక్కలుగా కోసి నీకు పార్సల్ పంపిస్తా. పిచ్చివాడా, అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా బయటపడతావో దాని గురించి ఆలోచించుకో. నీకంత సీన్ లేదురా. నువ్వంటది కంత్రి నా కొడుకు అని తెలిసే నీ గెస్ట్ హౌస్ చుట్టూ టైం బాంబులు సెట్ చేశా. నన్ను ఇక్కడ బంధిస్తే నాతో పాటు నువ్వు చేస్తావు. నువ్వు మొండివైతే నేను జగమొండిని రా బద్మాష్. ఏ బొమ్మలే, వీడెవడో కుర్ర కుంక పిల్లవాడు వచ్చి నా మైండ్ మొత్తం ఖరాబ్ చేసి వెళ్ళాడు. కమాన్ రా.